హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో చూశాక మనసు ప్రశాంతంగా అనిపించేసింది. ఎంత హాయిగా ఇన్నాళ్ళకి 4 వారాలకి బిగ్ బాస్ మనకు ఒక శుభవార్త చెప్పాడే అని అనిపించింది. ఆ శుభవార్త ఏంటంటే, నాకు తెలిసి అది కూడా గ్యారంటీ లేదండి, ఈ ప్రోమో చూసిన తర్వాత మేబీ ఇంకా రేపటి ఎపిసోడ్స్లో నుంచి అది మానేస్తారేమో అని అనిపించింది. ఈ ఎపిసోడ్ వచ్చి వాళ్ళు అది ఆపారో లేదో తెలిసేంత వరకు మనం 100% గ్యారంటీ కాదు. బట్ ప్రోమో చూస్తే మాత్రం తెలియాల్సిన వాళ్ళకి తెలిసేలా చేశారు. ఎలా చెప్పాలనేది కూడా బిగ్ బాస్ ఒక మంచి ఐడియా వేశాడు. ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ గారు చెప్తే అంతగా ఎక్కదేమో వీళ్ళ హౌస్ మేట్స్ బ్రెయిన్లోకి, బయట ఆడియన్స్ నుంచి చెప్తే తప్ప అంత బాగా ఎక్కించుకోరేమో. అందుకని బర్నీ గారికి నీ ఏదైతే నాన్న ఎమోషన్, అన్న ఎమోషన్ అవన్నీ ఉన్నాయో ఇవన్నీ నీ గేమ్ ఎఫెక్ట్ అవుతున్నాయి, నీ గేమ్తో పాటు పక్కన వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పించారు. ఆడియన్స్తో పాటు డైరెక్ట్గా చెప్పించేశారు. ఆమె ఎవరైతే మిమ్మల్ని ఉంచాలనే లేదు మాకు బిగ్ బాస్ హౌస్లో అంటే, ఇంక ఇప్పటికైనా బర్నీ గారు అవన్నీ వదిలేసి మీ గేమ్ వేరే లెవెల్ అండి. మీరు కూడా ఏమైనా శివాజీ గారిని ఇమిటేట్ చేయాలని, అందరితో మంచిగా ఉండాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి, అది కాదురా ఇది కరెక్ట్ శివాజీ గారు చేయటంలో అదొక వే ఆఫ్ డీలింగ్ అండి. అది బాగుంది. ఆయనకున్న ఇద్దరితో బాండ్, పల్లవి ప్రశాంత్ గారు, యావర్ గారు, అదంతా డిఫరెంట్. ఇక్కడ అందరినీ సాటిస్ఫై, సంజన గారిని సాటిస్ఫై చేయాలి, తనుజ గారిని సాటిస్ఫై చేయాలి, దివ్య గారిని సాటిస్ఫై చేయాలి, ఇమాన్యుయల్, రాము, సుమన్ శెట్టి, ఇంట్లో వాళ్ళందరినీ సాటిస్ఫై చేసుకుంటూ పోతే ఇంక అసలు మీ గేమ్ ఏముంటుంది? మీరెప్పుడు వాళ్ళు ఆపోజిట్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు కాంపిటీషన్ ఇస్తారు? సో అది మానేస్తేనే అందరి గేమ్స్ బాగుంటాయి. ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఇప్పటికి కూడా ఇంకా మారకపోతే చాలా కష్టము. సో నాకు తెలిసి ఇంకా బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ వేశాడు. ఇంకా ఈ బాండ్స్ అనేది ఈ ఏమంటారు, సపరివార సమేతంగా వచ్చారా బిగ్ బాస్ హౌస్లోకి, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ డ్రామా, ఏమైనా బతుకు జట్కా బండి ఏమైనా ప్లాన్ చేయకుండా ఉండటానికి బిగ్ బాస్ మంచి ప్లానే వేశాడు. ఇప్పటికీ అందరు కళ్ళు తెరుస్తాయి ఆ బాండ్స్ అనేవి. ఏ బిగ్ బాస్ సీజన్లో అయినా మీరు చూడండి, అన్నా చెల్లెలు బాండ్ అన్నా ఉంది, ఫ్రెండ్స్ బాండ్ అన్నా ఉంది, అన్నా తమ్ముల బాండ్ అన్నా ఉంది, లేకుంటే ట్రాక్ ఆ బాండ్. అది ఒక్కో పర్సన్తో. ఇంకా ఒక పర్సనే నాన్న రిలేషన్, అన్న రిలేషన్, తమ్ముడు రిలేషన్, ఫ్రెండ్ రిలేషన్, ఇంకా కూతురు అసలు ఇంకా అన్నీ ఒక పర్సనే హ్యాండిల్ చేసేసరికి అసలు వరస్ట్గా ఉంది ఈ సీజన్లో. సో ఇంక ఇవాల్టితో దానికి శుభం కార్డు పడిందేమో అనుకో.